హలో పిల్లలు, ఈరోజు గణేషుని నవరాత్రులలో 4వ రోజు. ఈరోజు కథ వినాయక వ్రతం. అయితే ఒకసారి అనగనగా ఒకసారి ఒక రాజు గణేషుడి పూజ చేయకుండా యజ్ఞం చేశాడంట. అయితే ఆ ప్రయత్నించిన పని అస్సలు పూర్తవుతలేదంట. ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయంట. అప్పుడు ఒక మహర్షి వచ్చి, ముందుగా గణేశుడిని పూజిస్తే నీకు అన్ని అడ్డంకులు తొలగిపోతాయి అని చెప్పాడంట. అప్పుడే నీ పని సాఫల్యం అవుతుంది అని చెప్పాడంట. అప్పుడు రాజు వినాయక వ్రతం చేశాడు. తర్వాత యజ్ఞం చేశాడు. అప్పుడు యజ్ఞం ఎంతో మంచిగా విజయవంతంగా పూర్తయింది. ఈ కథ ద్వారా మనకు తెలిసిన నీతి ఏమిటి? వినాయకుడిని ఎప్పుడైనా ఏ పని స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా వినాయకుడిని స్మరించాలి. వినాయకుడి పూజ తప్పకుండా చేయాలి. అప్పుడు మన పని పూర్తవుతుంది. అర్థమైందా మీకు? సరే మరి రేపు ఇంకో కథతో కలుద్దామే. బాయ్.